ఫ్రెండ్స్, సోమవారం నాటి ఐపీఎల్ మ్యాచ్లో ముంబై అలాగే లక్నో జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లక్నో జట్టు ఓడిపోయింది. నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో కనుక లక్నో జట్టు గెలిచి ఉండుంటే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండేది. అయితే పోయినసారి ముంబై జట్టు ఎలా అయితే మ్యాచ్ ఓడిపోయిందో ఇప్పుడు లక్నో జట్టు కూడా ఇలాగే మ్యాచ్ ఓడిపోయి ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించడానికి ముంబైతో పాటు రెడీగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకాకు ఇండైరెక్ట్గా చురకలు అంటించడమే కాకుండా తన అసమర్థతను కూడా బయటపెట్టారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రిషబ్ పంత్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మా లక్ష్యానికి కొన్ని పరుగులు తక్కువ చేశాం. మాకు లభించిన ఆరంభానికి మేము భారీ స్కోర్ చేసి ఉండాల్సిందే. మా బ్యాటర్లు చాలా స్వేచ్ఛగా ఆడారు. కానీ ముంబై బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మమ్మల్ని కట్టడి చేశారు. వారికి ఈ వికెట్ పరిస్థితులపైన మంచి అవగాహన ఉంది. మేము 15 పరుగుల దాకా తక్కువ చేశాం. ఇది 240 పరుగులు చేయాల్సిన వికెట్. ఇన్నింగ్స్ ఆరంభంలో ముంబైపై మేము పైసే సాధించాం. కానీ ఇలాంటి వికెట్పై ప్రతిసారి బౌలర్లను నిందించలేం. మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఓటమికి వారిని నేను బాధ్యులను చేయలేను. మా జట్టుకు అదృష్టం కావాలి బాస్. నేను చెప్పగలిగేది అంతే. అదృష్టం ఎలా వస్తుంది అంటే చాలామంది దీవెనలు ఉంటే లక్ మా వైపు వస్తుందని భావిస్తూ ఉంటాను. అలాగే మా వైపు నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయితే నేను గతంలో చెప్పినట్టుగానే మా యాజమాన్యం నుంచి మాకు చాలా ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ కారణంగా మేము గెలవాలి 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 అనుకుంటూ ఓడిపోతున్నాం. అది అదృష్టం లేకపోవడం వల్ల లేదా ఒత్తిడి వల్ల తెలియటం లేదు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని మా ఆట స్వేచ్ఛగా ఆడనివ్వండి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము బాగా తప్పు చేస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే లోవర్ ఆర్డర్ బ్యాటింగ్. అది చాలా స్పష్టంగా వైఫల్యం కనపడుతుంది. అయితే కొంతమంది మా మీద విపరీతమైన ఒత్తిడి పెట్టారు. మా మేము చేస్తున్న ఆ పనిని, మేము ఆడుతున్న ఆటని వేలెత్తి చూపడం మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు అంటూ వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకాని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నాడు. అంటే ఇక్కడ రిషబ్ పంత్ ఉద్దేశం ఏంటంటే ఆటగాళ్ళ తప్పులు వెతకడం కాకుండా ఎంతసేపటికి తప్పులు చేస్తే చేస్తారు, నెక్స్ట్ మ్యాచ్ నుంచైనా బాగా ఆడండి అన్న ఒక స్మాల్ మోటివేషన్ వస్తే బాగుంటుంది అనేది రిషబ్ పంత్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే సంజీవ్ గోయంకా స్టార్టింగ్ మ్యాచ్ల నుంచి కూడా ఆటగాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పెడుతుండేవాడు. అందరి ముందు తిట్టడము, క్లాసులు పీకటము, ఆట గురించి డిస్కషన్‌లో పెట్టటము, అది కాస్త హీటెడ్‌గా మారిపోవటము, ఇవన్నీ కూడా కొంతమంది ఆటగాళ్ళు తీసుకోగలరు, మరి కొంతమంది తీసుకోలేరు. ఇక రిషబ్ పంత్‌తో పాటుగా జట్టులో ఉన్న ప్రధానమైన వాళ్ళు తీసుకోలేదు. ఆటగాళ్ళని స్వేచ్ఛగా వదిలేయాలి. అట్‌లీస్ట్ స్టార్టింగ్‌లో 3, 4 మ్యాచెస్‌ని ఎక్కువగా ఫోకస్ చేసేసి, తిట్టేసేసి, వాళ్ళనేదో చేసేసి ఇలాంటివి అక్కర్లేదు. సో, ఆ ప్రెషర్ వాళ్ళకి నెగెటివ్‌గా పనిచేసి ఓటమి పాలవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.